25వ కార్గిల్ విజయ్ దివాస్ మనందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి ఒక డేగా చెప్పుకోవాలి. భారతీయులు అత్యంత గర్వంగా తమ తల ఎత్తుకోవాల్సినటువంటి రోజుగా కూడా దీన్ని చెప్పుకోవాలి. కార్గిల్ యుద్ధ స్మారకాన్ని అయితే ప్రధానమంత్రి సందర్శించనున్నారు. అమర వీరులకు కూడా శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఇక మొత్తంగా షింకూన్లా సొరంగ మార్గం ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నారు. ఈరోజు మోదీ షింకూన్లా ప్రాజెక్టులో 4.1 కిలోమీటర్ల పొడవైన 2 మార్గాల సొరంగ మార్గాన్ని కూడా ఈరోజు అయితే ప్రారంభించనున్నారు. అయితే కార్గిల్ దివాస్కి సంబంధించి ఆ రోజు పాకిస్తానీయులను చిత్తుగా ఓడించినటువంటి భారత సైన్యం అంటే పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోయినా కానీ ప్రతికూలంగా ఉన్నా కానీ భారత సైన్యం అత్యంత పోరాట పటిమతో పోరాడి ఆ రోజు విజయాన్ని భారతీయులకు అందించారు. ముందుగా ఈ విషయాలకు సంబంధించి తర్వాత మరిన్ని రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు మరికొద్దిసేపట్లో కంబాలపల్లి కృష్ణ గారు సీనియర్ జర్నలిస్ట్ కూడా యాడ్ అవుతారు. ముందుగా అరవింద్ గారితో మాట్లాడదాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. కార్గిల్ 25వ దివాస్ ఈరోజు. సో ఎలా చూస్తారు, ఏంటి ఆ రోజుల్లో మన సైన్యం చేసినటువంటి పోరాటం పక్కన పెట్టి దేశం మొత్తం సైన్యానికి అండగా నిలబడినటువంటి ఘటన కార్గిల్ ఘటనగా చెప్పాలి. కార్గిల్ యుద్ధాన్ని కనుక ప్రాతిపదికగా తీసుకుంటే ఆ రోజు రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి దేశ రక్షణ కోసం నిలబడినటువంటి అంశం. ఒక పక్కన ఇలా సానుకూలమైనటువంటి అంశం ఉంటే మరోపక్క అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా విదేశాంగ విధానంలో కూడా ఎండగట్టి పాకిస్తాన్ని ఐసోలేట్ చేసినటువంటి చరిత్ర. పాకిస్తాన్ యొక్క రాజకీయ అనిశ్చితితోటి వచ్చినటువంటి మిలిటరీ పాలనతోటి వచ్చినటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ దేశంలో అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ప్రజానీకంలో ఉన్నటువంటి అసంతృప్తిని దృష్టి మరల్చడానికి భారత్ మీద చేసినటువంటి భారత్ తోటి యుద్ధానికి సంబంధించినటువంటి అంశంలో వెనకున్నటువంటి రాజకీయ అంతర్జాతీయ శక్తుల్ని ప్రధానంగా తీసుకొచ్చి ఒక పక్క విదేశాంగ విధానం పరంగా భారత్ సక్సెస్ఫుల్గా నిలబడింది, దాన్ని ఎండగట్టగలిగింది. అదే సందర్భంలో సైన్యం కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా నిలబడి ఒక పక్క ఎడారి ప్రాంతంలో మరొక పక్క మంచులో ఈ 2 చోట్ల కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ సైన్యం యొక్క దుశ్చర్యలని ఎండగట్టి నిలబడినటువంటి ఖచ్చితంగా ఇది ఒక భారత్ యొక్క ఒక పెద్ద విజయం. భారత్ విజయం అని సింపుల్గా అనలేము, ఎందుకంటే ఒక పక్క విదేశాంగ విధాన పరంగా అద్భుతమైనటువంటి వాయిస్ని వినిపించింది, అద్భుతమైనటువంటి వ్యవహారాన్ని నడిపింది. దానికి సంబంధించి అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ని ఐసోలేట్ చేయడంలో భారత్ 25 ఏళ్ల క్రితం చేసినటువంటి సక్సెస్ ఒక విజయం మాత్రం మామూలు విజయం కాదు. గ్రౌండ్లో సైన్యం ఎట్లా పోరాడి చేసిందో అదే సందర్భంలో భారత విదేశాంగ శాఖ అధికారులు కానీ భారత విదేశాంగ శాఖ మంత్రి కానీ చేసినటువంటి చొరవ, దాంతోపాటు అప్పటి ప్రభుత్వానికి అండగా నిలబడినటువంటి ప్రతిపక్షాలు, అంటే రాజకీయ అనిశ్చితి, సంకీర్ణ రాజకీయాలలో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా 25 ఏళ్ల క్రితం ఖచ్చితంగా మనందరికీ కళ్ళ ముందున్నాయి. రాజకీయ పరిణామాల్ని, రాజకీయ అభిప్రాయాల్ని కూడా పక్కన పెట్టి, విభేదాలని కూడా పక్కన పెట్టి దేశం యావత్తు ఒక తాటిపైన నిలబడినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఆ విదేశాంగ విధానాన్ని అద్భుతంగా డెలివర్ చేసినటువంటి విదేశాంగ శాఖ టీం కానీ, అదే సందర్భంలో గ్రౌండ్లో ఉన్నటువంటి త్రివిధ దళాలకి సంబంధించినటువంటి టీం కానీ అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు. కాబట్టి భారతదేశ విదేశాంగ వ్యవహారాల చరిత్రలో కానీ, అదే సందర్భంలో భారత సైనిక పటాలానికి సంబంధించినటువంటి వ్యూహాత్మక అడుగుల విషయంలో కానీ పూర్తిగా ఒక సానుకూలమైనటువంటి రోజుగా, సానుకూలమైనటువంటి డెవలప్మెంట్గా కార్గిల్ యుద్ధాన్ని చూడాలి. ఇది మోడీ ఇప్పుడు దాన్ని 25 సంవత్సరాల సందర్భంగా ఒక సొరంగ మార్గాన్ని ఇనాగరేట్ చేయటం, దానికి సంబంధించినటువంటిది కూడా అది కూడా ఇంకొక కీలకమైన విషయం చెప్పాలి. భారత్ యొక్క సైనిక శక్తికి వ్యూహాత్మక కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆ సొరంగ మార్గం ఏర్పాటు ద్వారా మరొక ముందడుగు పడిందని చెప్పాలి. అంటే ఈ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మౌలిక సదుపాయాలు, రోడ్లు,
ఇటీవల కాలంలో సైన్యం కోసం కట్టినటువంటి ఫ్లైఓవర్లు, రైల్వే ట్రాక్లు వీటన్నిటిని కనుక కలిపి ఆలోచిస్తే 25 సంవత్సరాల క్రితం ఏమీ లేవు. ఇవేమీ లేని రోజుల్లో సాధించినటువంటి ఆ విజయం. అదే సందర్భంలో భారత్ యొక్క సైన్యం ముందుకెళ్లే క్రమంలో ఎదుర్కొన్నటువంటి ప్రతికూల అంశాలు, ఆ ప్రతికూల అంశాల చుట్టూ ఆ తర్వాత కార్గిల్ మార్టిర్స్ ఎవరుతున్నారో వాళ్ళ శవాలకి సంబంధించిన శవపేటికలు, ఇట్లాంటి వివాదాలు చాలా వచ్చినాయి. వివాదాలన్నింటినీ కాదని, వివాదాలన్నింటినీ పక్కన పెట్టి భారత్ సాధించినటువంటి అతి గొప్ప విదేశాంగ శాఖ సాధించిన విజయం భారత సైనిక పటాలను సాధించినటువంటి విజయంగానే దీన్ని చెప్పాలి. అంటే దీంతో పాటు అరవింద్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మోదీ కూడా సైన్యానికి సంబంధించి ఆయుధ సంపత్తిని పెంచుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఈ ప్రభుత్వం. గత 3 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా గత మూడు బడ్జెట్లను చూస్తే ఇండిజినస్ టెక్నాలజీని పెంచుకోవాలి, అంటే భారతదేశం స్వదేశీ టెక్నాలజీని పెంచుకోవాలి. స్వదేశీ టెక్నాలజీనే కాదు, స్వదేశీ టెక్నాలజీ ఆధారిత యుద్ధ రంగంలో వాడేటటువంటి ఆయుధాలు కానీ టెక్నాలజీని కానీ పెంచుకోవాలి అనేటటువంటిది అంశం. ఇక్కడ యుద్ధం అనగానే సహజంగా గుర్తొచ్చేటువంటి ఆయుధ సంపత్తే కాకుండా టెక్నాలజికల్ సంపత్తిలో కూడా భారత్ ముందడుగు వేస్తోంది అనేది క్లియర్. అంటే భారత్ యొక్క సైనిక శక్తితో పుట్టినటువంటి సైనిక ఆయుధ సంపత్తి ఇవన్నీ ఒక భాగం అయితే, వీటితో పాటు శత్రువు యొక్క అంటే ఆనవాళ్ళు తెలియజేసేటటువంటి రాడార్ సిస్టమ్ నుంచి మొదలుపెట్టి సైనిక శక్తి వాడేటటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి ప్రొడక్షన్కి సంబంధించి ఆ టెక్నాలజికల్ ప్రొడక్షన్ని బయటికి తీసుకొచ్చి ఒక టెక్నాలజీని ఆయుధంగా మార్చేటటువంటి అంశం నుంచి ఈ మొత్తంలో భారత్ యొక్క శక్తి పెరుగుతోంది. ఇక్కడ ఇంకొక అంటే ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన అంశం ఏంటంటే, దీనికి సంబంధించినటువంటి మేజారిటీ రీసెర్చ్ ల్యాబ్స్ కానీ మేజారిటీ ఇవన్నీ కూడా ఫ్యూయల్ కాంప్లెక్స్ కూడా హైదరాబాద్ కేంద్రంగా ఉండటం. హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఇది ఒక అంటే మన తెలుగు రాష్ట్రాల గతంలో ఉమ్మడి రాజధానిగా ఇప్పుడు తెలంగాణ రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఈ అంశం కూడా మనకి తెలుగు వాళ్ళకు కూడా గర్వకారణంగానే చెప్పాలి. కేంద్ర రక్షణ శాఖ పరిశోధనా సంస్థలు అనేకం కూడా హైదరాబాద్ కేంద్రంగా ఉన్నాయి. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్ కూడా ఇదొక ఇన్వెంటరీ, అంటే ఆ క్రియేటివ్ ఇన్వెంటరీ కూడా, క్రియేటివ్ ఇన్వెన్షన్స్ కూడా దారితీస్తుందని చెప్పక తప్పదు.